ఎస్ బ్రో, ఇప్పుడే మత్తు వదలరా 2 మూవీ నేను చూసేసి వచ్చినాను. బేసిక్లీ మత్తు వదలరా ఈ మూవీకి నేను ఎందుకు వచ్చానంటే, మత్తు వదలరా పార్ట్ 1కి చాలా పెద్ద ఫ్యాన్ నేను. ఎందుకంటే మనకు 2019 డిసెంబర్ 25th రిలీజ్ అయింది మూవీ, నాకు బాగా గుర్తుంది. సో వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ నేను థియేటర్కి వచ్చి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా మంచి మూవీ కదా మత్తు వదలరా 1 అని. మత్తు వదలరా 2 కూడా నిజంగా చాలా బాగుంది. 1 అంత ఉందా అంటే హానెస్ట్గా చెప్పాలంటే అంటే అంత లేదు, బట్ ఆల్మోస్ట్ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయింది. పార్ట్ 1కి మనము మత్తు వదలరా పార్ట్ 1కి 10 out of 10 ఇస్తే ఈ మూవీకి ఒక 8.75 9 వరకు మనకి ఇవ్వచ్చు అనమాట. కానీ మనకు చాలా బాగుంది. అండ్ ఈ మూవీలో హీరో శ్రీసింహ కాదు, ఇంకొకరు బీజిఎం కాదనమాట. మూవీలో హీరో వచ్చేసి సత్య. ఎందుకంటే సత్య కామెడీ అయితే నిజంగా కుమ్మేస్తాడనే చెప్పొచ్చు. ఆయన కామెడీ టైమింగ్ కావచ్చు, ఆ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆ చిన్న చిన్న డైలాగ్స్, ఫన్నీ డైలాగ్స్ వదులుతాడనమాట. ఆయన బాడీ లాంగ్వేజ్ కావచ్చు. సో అన్డౌటెడ్లీ మనం సత్యాన్ని వచ్చేసి ఇండస్ట్రీ #1 కమెడియన్గా ఈ మూవీ వచ్చేసి ఆల్రెడీ ఇంతకుముందు ప్రూవను, కానీ ఈ మూవీ వచ్చేసి ఇంకా రిజిస్టర్ కూడా చేసేసింది అనమాట. సత్య అంటే ఇండస్ట్రీ #1 కమెడియన్. సత్య తర్వాతనే వెన్నెల కిషోర్ అనేది మళ్ళీ ప్రూవ్ చేస్తారనమాట సీరియస్లీ. సో అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఈ మూవీలో నాకు బాగా నచ్చినది ఏంటంటే, మత్తు వదలరా పార్ట్ 1లో మనకు కొన్ని సీన్స్, ఇప్పుడు అపార్ట్మెంట్కి పోయినప్పుడు గుంటూరు సుదర్శన్ మూవీ సీన్ కావచ్చు, లేకపోతే అజయ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సీన్స్ కావచ్చు, అంటే కొన్ని సీన్స్ మనకి ఇక్కడ మిమిక్ అవుతూ ఉంటుందన్నమాట. ఆ సీన్స్ని చూసినప్పుడు నిజంగానే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఆ థియేటర్లో చూస్తే మనకు తెలుస్తుంది. అండ్ నాట్ ఓన్లీ కామెడీ బ్రో, ట్విస్ట్లు కావచ్చు, శ్రీసింహ యాక్టింగ్ కావచ్చు, మనకు ఫరియా అబ్దుల్ యాక్టింగ్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు. అండ్ సినిమా స్టార్టెడ్ విత్ చిరంజీవి గారు డైలాగ్ అండ్ ఎండెడ్ విత్ చిరంజీవి గారు డైలాగ్ అనమాట. సో ఫ్యానిజం టువర్డ్స్ చిరంజీవి గారు కావచ్చు, ప్రతి ఒక్కటి వర్కౌట్ అయింది. ఓవరాల్గా నాకు చాలా రోజుల తర్వాత, చాలా మంత్స్ తర్వాత థియేటర్లో రెండోసారి చూస్తామని అనిపించింది మూవీ అయితే ఇదేనమాట, మత్తు వదలరా 2. అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. యా, థ్యాంక్ యూ బ్రో. రేటింగ్ నేను ఇవ్వలేను, బట్ పెట్టిన 200కి డెఫినెట్లీ వర్త్ అని అనిపించింది. రెండోసారి కూడా చూడొచ్చు అని నాకు అనిపించింది. నేనైతే ఒక 25 minutes లేట్గా వచ్చాను, బట్ దాని తర్వాత నుండి అయితే నాకు బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కంటే ఒక పాయింట్ తగ్గింది, కానీ నాకైతే ఓవరాల్గా మూవీ అయితే బాగుంది. సత్య గారి కామెడీ ఎలా అనిపించింది? సత్యానే బ్రో, మూవీకి బ్యాక్ బోన్ సత్యానే. ఓర్ నా కొడక ఫస్ట్ హాఫ్ సీరియల్ బాగుంటుందిలే, కానీ సెకండ్ హాఫ్లో కొంచెం ఎందుకో మిస్ అయినట్టుంది. బట్ ఓవరాల్ బాగానే ఉంది. లేదు బ్రో, అంటే మనం మూవీ చూసినంత వరకు ఆ సీరియల్ గుర్తుకురాదు అనమాట. ఇందులో అట్లా వస్తూ ఉంటుంది, కానీ అక్కడక్కడ పాటలు కలిపాడు, బాగానే ఉంది. బట్ బాగుంది. సత్య కామెడీ మ్యామ్, ఓవరాల్ సత్య. అదే నేను 25 minutes మిస్ అయిపోయా, మరి దానికి ముందే ఏమైనా జరిగిందేమో నాకు తెలియదు. బాగుంది బ్రో, సీరియల్ ఎక్స్పీరియన్స్ బాగుంది, చాలా బాగుంది మూవీ. ఓకే, వర్క్. సినిమా గురించి అదే ఇంకా చెప్పేది ఏముంది, చూడొచ్చు బ్రో, అందరూ చూడొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సినిమా పరంగా అయితే బాగుంది. కామెడీ బ్రో, హైలైట్ కామెడీ. ఆ సత్య కోసం చూసుకోవచ్చు. ఓవరాల్ మొత్తం సూపర్ ఉంది. హీరో శ్రీసింహనే, బట్ స్క్రీన్ ప్లే మనకి అంతా సత్య కామెడీగా మూవీకి ఇంపార్టెంట్. కామెడీ వల్ల శ్రీసింహ సత్య హైలైట్ అయ్యాయి. ఓకే, థ్యాంక్స్.